ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవ ప్రదాత, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా మీరు మాతో ఉంటూ ఉన్నందుకే నీకు వందనాలు. మా మనసులు క్రీస్తుకు చెరపట్టి ప్రతి విధమైన ఆటంకములను పారద్రోలి ఆరాధనపై మా మనసులను కేంద్రీకరించడానికి, పరిశుద్ధుల సహవాసాన్ని అనుభవించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామండి. ఆది క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 108వ కీర్తన, 108వ కీర్తన చిన్న కీర్తన పుస్తకం నుంచి 195వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందాం. కొనియాడదరమే నేను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను తనరారు దినకరు బెనుతారలను మించు, తనరారు దినకరు బెనుతారలను మించు, ఘనతేజమున నోపు కాంతిమంతుడ వీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. కెరూబులు సెరూపులు మరిదూతగణములు, కెరూబులు సెరూపులు మరిదూతగణములు నురుతరంబుగా కొలువనో శ్రేష్ఠుడవివు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యో, సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యో, నువిశ్రీగా వననుద్భవించితి వీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. విశ్వమంతయు నేలు విరాసనుడవయ్యు, విశ్వమంతయు నేలు విరాసనుడవయ్యు, పస్వాలితో దోటి పండియుంటివి నీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. దోసంబులను మడియు దాసాలిగరు నుంచి, దోసంబులను మడియు దాసాలిగరు నుంచి, యేసు పేరున జగతికే గుదించితి నీ
కోమల హృదయ కొనియాడదరమే నిను. నరులయందు నగరున ధర సమాధానంబు, నరులయందు నగరున ధర సమాధానంబు, చిరకాలమును మహిమ పరగజే యుదువివు కొనియాడదరమే నిను. కోమల హృదయ కొనియాడదరమే నిను. ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని, ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని, శ్రేయముగ భవలించు శ్రీకార వరసుత కొనియాడదరమే నిను. కోమల హృదయ కొనియాడదరమే నిను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాతగా 133వ కీర్తన పాడుకుందాం అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 133, హిమ్ నెంబర్ 133. ఓ బేత్లెహేము గ్రామమ సద్దెమిలేకయు, నీవొంద గాఢ నిద్రపై వేలుంగు తారలు, కానేమి నిత్య జ్యోతి జ్వాలించు నీతమిన్, పెక్కేండ్ల భీతి వాంఛాలి రాత్రి దిరే నీలో, మరియా కేసు పుట్టెను నిద్రింపమంచును, పైగూడి దూతాల్ వింపాయో ప్రేమన్ వీక్షింతురు, చాటుడో వేగు చూకల్ ఈ శుద్ధ జన్మము, దైవానకునున్న తుల్బువిన్ శాంతంచువారువి, సద్దేమి లేక వచ్చేగా ఈ వింత దానము, ఆ రీతి దేవుడి చూపై వారాలికి, నరుంబెరుంగకునన్ ఈ పాపధాత్రిలో, దీనులన్ గీకరించిన యేసందు జోచును, ఓ బేత్లెహేము పావన వత్సమపై దిగు, పోగొట్టి పాపముమలో నీ
నీవేలాబుట్టుము సువార్త క్రిస్మస్ దూతలు చెప్పగా వినుము అయోత కమ్ముమ ప్రభుయమ్మానుయే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాతగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 126వ కీర్తన పాడుకుందామండి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 32, 126వ కీర్తన, హిమ్ నెంబర్ 126. సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మ ఎత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించు, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. తలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరపరుడా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు జనించి నీ పవిత్ర జన్మ నీవేల స్తోత్రము నర్పింతుము. ఆనది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ప్రైజ్ లార్డ్. మరి యొక్క కీర్తన పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 52వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 52, హిమ్ నంబర్ 52 మనం అందరం కలిసి పాడుకుందాం. ఆకాశం భూమియు అంతట చీకటియాయెను, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మును చూడగా, ప్రభువులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించు. చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలో చిన్ని కన్ను
ఊరలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానం పులలోన కావుము దేవ ప్రయాణికులం రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రేఖలతో చిత్తంబుగమమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మా దేవా తెల్లవారు జామున తెలివుంది మేమందరము మెల్లగలేచి నుతింపన్ మేల్కొల్పుమున ప్రియ తండ్రి తనయ శుద్ధాత్మ జయము మహిమ స్తోత్రములు అనిశమునికే చెల్లునుగా అనిశము చెల్లునుని కామే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం. బైబిల్ చరణాన్ని పాడుకుని ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క సత్యవాక్కులను బట్టి, వాటిని ధ్యానించేటువంటి ధన్యతను బట్టి, మీరు మాకు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నీకున్న తలంపులు బహువిస్తారములు అని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా, మా కొరకైనటువంటి నీ చిత్తాన్ని మేము గ్రహించడానికి మా మనసులు తెరవండి. నీ కొరకై బ్రతకడానికి, నీ చిత్తానుసారమైన బిడ్డలుగా, నీ హృదయానుసారులుగా ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఓ దేవా, వినుబుద్ధిని మాకెల్లరకు పుట్టించండి. ఇదిగో నీ సేవకుడును నీ సిలువ చాటును మరుగుపరచండి. తాళక బోరవుదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించేటువంటి కృపను ప్రసాదించండి. ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మలుచుమని ప్రభువు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉద్భవించినటువంటి ఆ ధన్యకరమైనటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అడ్వెంట్ సీజన్ లేకపోతే క్రిస్మస్ సీజన్ అని
మనం పిలుచుకునేటువంటి ఈ సమయాన్ని ప్రత్యేకించిరి. ఈ క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాలను ధ్యానం చేయడం, దేవుని గురించినటువంటి సత్యాలు మరలా మన హృదయాల్లోనికి స్వీకరించి వాటిని ఆకలింపజేసుకోవడం అనేది దేవుడు మనకిచ్చేటువంటి ధన్యతగా మనం భావిస్తున్నాం. ఈ యొక్క యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాలు మరి ముఖ్యంగా మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో రాయబడాయి. ఈ యొక్క వివిధ వృత్తాంతాల్లో మనకి 3 కుటుంబాలు కనిపిస్తాయి. ఒకటి మరియా యోసేపుల కుటుంబం, రెండవది ఎలిజబెతు జకర్యాల కుటుంబం, మూడవది అన్న అనేటువంటి ఒక సహోదరి యొక్క కుటుంబం. సో ఈ 3 కుటుంబాలను గూర్చి కొన్ని సత్యాలు ఈ సాయంకాల సమయంలో ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ 3 కుటుంబాలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఉద్భవించినప్పుడు చాలా చురుకైనటువంటి పాత్రలను వహించారు. దేవుని కుమారుడు ఈ లోకంలోనికి పంపబడినప్పుడు ఆయన్ను స్వీకరించేటువంటి ఆ హృదయాన్ని కలిగినటువంటి కుటుంబాలవి. దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి కుటుంబాలు. ఈ కుటుంబాలు మనం జాగ్రత్తగా గమనిస్తే మరియా యోసేపుల కుటుంబము వారు యాక్చువల్గా నజరేతుకు సంబంధించిన వారు. నజరేతు అని గలిలియా ప్రాంతంలోని ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతం నజరేత్. వాళ్ళు అక్కడ జీవించేవారు. అక్కడ వారికి ప్రదానము చేయబడినది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత జకరియా ఎలిజబెతు అనే వారి యొక్క కుటుంబాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. మరియ యొక్క బంధువు. అయితే ఈ జకరియా ఎలిజబెతులు యోదయ అనేటువంటి ప్రాంతంలో కొండసీమల్లో జీవిస్తూ ఉన్నారు. ఇక 3వ కుటుంబము అన్న అనేటువంటి ఆమె యొక్క కుటుంబము. లూకా సువార్త 2వ అధ్యాయంలో 36-38 వచనాల్లో ఈ సత్యాల్ని మనం చూస్తాం. ఆమె యెరూషలేము అనేటువంటి ఒక గొప్ప ప్రాంతంలో మెట్రోపాలిటన్ సిటీలో జీవిస్తోంది. సో మనం చెప్పుకుంటున్నటువంటి యేసు స్వామిని స్వీకరించిన ఈ 3 కుటుంబాలు యేసు స్వామి ఈ లోకంలోనికి ఉద్భవించినప్పుడు దేవుని చిత్తంలో ఉన్నటువంటి చురుకైనటువంటి ఈ కుటుంబాలు వారు ఒకే విధమైనటువంటి ప్రాంతాల్లో నుంచి, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు కారు. 3 డిఫరెంట్ ఏరియాస్లో, ఒకరు బాగా పల్లెటూరు ప్రాంతం గలిలయ అనేటువంటి ప్రాంతం, జకరియా ఎలిజబెతులు కొండసీమలలో ఉన్నటువంటి ప్రాంతం, ఒక టౌన్ లాంటిది. అన్న ఒక మెట్రోపాలిటన్ సిటీలో నుంచి వచ్చినటువంటి స్త్రీ. సో మన కుటుంబము ఎక్కడుంది అనేది కాదు, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా బ్రతుకుతూ ఉందా లేదా అనేదే ప్రాముఖ్యం. మనం చాలా పెద్ద పెద్ద సిటీస్లో జీవించవచ్చు, లేకపోతే టౌన్స్లో జీవించవచ్చు, పక్కా పల్లెటూరులో కూడా జీవించవచ్చు. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు అనేది ఇష్యూ కాదు, నీ కుటుంబం ఎలా ఉంది అనేది ఇష్యూ. సో వీళ్ళు డిఫరెంట్ జియోగ్రఫికల్ సెట్టింగ్స్లో నుంచి రావడమే కాదు, కానీ వారి యొక్క నేపథ్యాలు కూడా చాలా
ప్రత్యేకమైనటువంటి నేపథ్యాలు. యోసేపు మరియా వాళ్ళిద్దరూ యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారు. జకరియా ఎలిజబెతులు లేవి గోత్రానికి, అందున యాజకత్వానికి సంబంధించినటువంటి అహరోను కుటుంబానికి సంబంధించినటువంటి ఆమె ఇది ఎలిజబెత్. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, లేవి గోత్రం లేకపోతే సేవక కుటుంబం నుంచి వచ్చారు. అన్న గురించి రాసు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 36వ వచనం అన్నాడు, ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి అనేటువంటి మాట మనం చూస్తాం. సో కాబట్టి వీళ్ళ యొక్క గోత్రాలు కూడా వేరే వేరే గోత్రానికి సంబంధించిన వారు. అంటే వారి యొక్క పనులు కూడా, మతానికి సంబంధించిన స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనేది మనం చూస్తాం. మరియా యోసేపులు సాధారణమైనటువంటి భక్తులు. జకరియా ఎలిజబెతులు యాజక కుటుంబానికి సంబంధించినటువంటి వారు. అన్న గురించి మనం ఇప్పుడే చదివినాం, ఆమె ప్రవక్త్రి. యాజక కుటుంబం, ప్రవక్తల కుటుంబం, అది సాధారణమైనటువంటి కుటుంబం. సో మనం ఏ జియోగ్రఫికల్ భౌగోళికమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చినా, ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి స్థితిని కలిగి ఉన్న వారమైనా, వీరి యొక్క వయసులు కూడా చాలా డిఫరెంట్. మరియ గురించి యేసుక్రీస్తు వారు జన్మించే సమయానికి మరియ యొక్క వయసు సుమారు 13-14 సంవత్సరాల వయసు, చాలా లేత ప్రాయంలో ఉంది. యోసేపు కూడా అటు ఇటుగా ఒక 20-25 సంవత్సరాలు అలా ఉండొచ్చు బహుశా. సో చాలా టీనేజ్లో లేకపోతే చాలా యంగ్ యూత్ఫుల్ ఏజ్లో వాళ్ళు ఉన్నారు. జకరియా గారు ప్రధాన యాజకత్వాన్ని చేస్తున్నట్లు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనంలో జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఆయన వృద్ధుడు అని పైన రాశారు, అంటే రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి. వయసులో నడి వయసులో ఉన్నారు అండి, రిటైర్మెంట్కి దగ్గరలో 60కి దగ్గరలో బహుశా ఉండవచ్చు. అన్న గురించి మనం చూస్తే చూడండి, 36వ వచనం 2వ అధ్యాయం 36వ వచనం, మరియు ఆషేరు గోత్రికులను పనూయేలు కుమార్తె అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకుని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి అని అన్నాడు. సాధారణంగా ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో 13-14 సంవత్సరాలకి వివాహం చేసేవారు. అన్న కూడా 13వ సంవత్సరంలో వివాహం అయితే అది మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి అన్నాడు. అంటే 13, 7, 20 సంవత్సరాల వయసులో భర్తకును కోల్పోయింది. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, అంటే 104 సంవత్సరాలు, అటు ఇటుగా 100 సంవత్సరాలు దాటేసింది ఆమె. చూడండి, వీళ్ళ వయసులు కూడా దేవుని చిత్తంలో జీవించేవారు ఎప్పుడు కూడా యవనస్తులే దేవుని చిత్తంలో జీవిస్తారు. దేవునికి యవనస్తులు కావాలని కొంతమంది, లేదు చిన్న పిల్లలు కావాలి, బాలుడైన సమూయేలు వయసు వారు అని కొంతమంది, వృద్ధాప్యంలో ఉన్నవారు దేవునికి అవసరం లేదు అని కొంతమంది. ఇట్లాగా మనము వివిధమైన పరిస్థితులకు తగినట్లుగా దేవునికి ఈ వయసు వారు ప్రాముఖ్యమని చెప్పడానికి గాను మిగిలిన వయసుల్ని నల్లిఫై చేస్తూ ఉంటాం దేవుని యొక్క చిత్తంలో జీవించడానికి. కానీ ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ వయసు వారైనా అది ఇష్యూ కాదు. మన యొక్క జియోగ్రఫికల్ సెట్ ఏదండి బ్యాక్గ్రౌండ్, మన భౌగోళిక నేపథ్యం, ఎక్కడ జీవిస్తున్నాం అనేది ఇష్యూ కాదు. ఆ తర్వాత మతపరమైన మన స్థితిగతి కూడా ఇష్యూ కాదు. మన వయసులు కూడా అసలు ఇష్యూ కాదు. మన యొక్క ఆ ట్రైబు లేకపోతే ఇట్లాంటివి కూడా ఇష్యూ కాదు. ఇంకా మన జాగ్రత్తగా గమనిస్తే
మరియా యోసేపులకు అప్పుడే ప్రదానం చేయబడింది. వారు వైవాహిక వ్యవస్థలోనికి అప్పుడే తొలి అడుగులు వేస్తూ ఉన్నారు. సో దే ఆర్ రైటింగ్ దేర్ ఎర్లీ చాప్టర్స్ ఆఫ్ దేర్ మ్యారేజ్. వారి యొక్క వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి తొలి అధ్యాయాలను వారు లిఖిస్తున్నారు, బ్రతుకుతున్నారు. జకరియా ఎలిజబెతులు జీవితంలో ఈ రిటైర్మెంట్కి ముందు వచ్చేటువంటి వివిధ స్ట్రగుల్స్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబంగా వారి యొక్క స్ట్రగుల్స్ వారికి ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి చింతలు వారికి ఉన్నాయి. సో అది వారి యొక్క వైవాహిక స్థితి. జకరియా ఎలిజబెతులు పెళ్ళయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, వారికి పిల్లలు లేరు, గొడ్రాలు అనబడింది. ఈ స్ట్రగుల్స్ అన్నీ ఉన్నాయి. ఈయన యాజకత్వం ఆగిన తర్వాత ఎవరు ఏంటి ఇట్లాంటి స్ట్రగుల్స్లో ఉన్నారు. ఇక అన్న అనేటువంటి స్త్రీ మనం ఇప్పుడే చదువుకున్నాం. ఆమె ఏదండి విధవరాలుగా ఉన్నది. వైవాహిక జీవితంలో భర్తను కోల్పోయి సుమారు 84 సంవత్సరాల వైధవ్య జీవితం. సో కుటుంబంలో వైవాహిక పరమైనటువంటి స్థితిగతుల్లో నువ్వు ఏ చాప్టర్ రాస్తున్నావు? ఎర్లీ చాప్టర్స్ రాస్తున్నావా, లేకపోతే ఎర్లీ చాప్టర్స్కి సిద్ధపడుతున్నావా, లేకపోతే ఇదండి వైవాహిక జీవితంలో మధ్య అధ్యాయాలు రాస్తున్నావా, లేకపోతే ఇక చివరిగా అన్నలాగా వైవాహిక జీవితంలో ఒక విధవరాలిగా, లేకపోతే జీవితానికే చివరి చాప్టర్స్ ఒకవేళ రాస్తూ ఉండవచ్చు. ఎవరమైనా యేసు స్వామి ఈ లోకంలో జన్మించినప్పుడు చాలా చురుకుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కుటుంబాలను గురించి మనము ఆలోచన చేయాలి. వారు యేసుక్రీస్తు వారి యొక్క జన్మను సెలబ్రేట్ చేసుకున్నారు. వారు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేయడానికి వచ్చినప్పుడు వారు అందులో జోక్యం చేసుకున్నారు, అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడో, దేవుని యొక్క ప్రణాళికల్లో, దేవుని యొక్క కార్యాల్లో వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు, పాలు పంపులు పొందుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సోదరులారా గమనించాలి. మనం చాలాసార్లు మనం ఏ పరిస్థితుల్లో ఉంది మన కుటుంబం, మన వైవాహిక స్థితిగతులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, నెక్స్ట్ మన టార్గెట్స్ ఏంటి, లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటి చుట్టూ మన యొక్క ఉదయం లేచింది మొదలుకొని నిద్రించే వరకు మన యొక్క మైండ్ పనిచేస్తుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన కొరకు అట్లాగే వారు ఆలోచనలు కలిగి ఉంటారు, మన కుటుంబస్తులు అట్టి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం ఆలోచిస్తుంది అంటే, నువ్వు ఏ పరిస్థితులకు సంబంధించిన వాడవైనా దానవైనా దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు అనే దానిలో నీకు పాలు పంపులు లేకపోతే సుఖం లేదు. ఈ లోకం అంతా ఏమనుకుంటారంటే, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నా కుటుంబానికి ఏం చేస్తాడు, దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఎట్లా స్థిరపరుస్తాడు. సో ఈ ఇష్యూస్ని ఆలోచన చేస్తాం. దేవుడు అనేసరికి మనం ఎందుకు చర్చికి వస్తాం, ఎందుకు బైబిల్ చదువుతాం, రోజు ఎందుకు ప్రార్థన చేస్తాం, మనం ఆరోగ్యంగా ఉంటామని, ఏ ప్రమాదాలు రావు అని, లైఫ్లో బాగా సెటిల్ అవుతామని, మన యొక్క కుటుంబాలు తర్వాత కూడా చక్కగా ఉంటారని, ఇట్లాగా మనము చేస్తూ ఉంటాం. నాకు, నా కుటుంబానికి దేవుడు ఏమైనా చెయ్యాలి. కానీ ఈ 3 కుటుంబాల నుండి, మరియా, యోసేపు, ఎలిజబెత్, జకరియా అన్నాల యొక్క ఈ ఫ్యామిలీస్ నుండి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాకేం చేస్తాడు అనేది వారి యొక్క థ్రస్ట్ కాదు. మేము దేవునికి ఏం చేస్తాం, లేకపోతే దేవునికి సంబంధించినంత వరకు మేమేంటి, దేవునికి మేమేంటి.
నా కుటుంబం పాత్ర ఏంటి, నా వైవాహిక స్థితి యొక్క పాత్ర ఏంటి, నా వయసు యొక్క పాత్ర ఏంటి దేవుని యొక్క ఆ ప్రణాళికల్లో. దేవుడు ఎప్పుడు కూడా కార్యశీలి. ఆయన చేతులు కట్టుకుని కూర్చునేటువంటి వాడుగా, ఆయన ఎప్పుడు లోకంలో యాక్టివ్గా చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నప్పుడు నా యొక్క పాత్ర ఏంటి, నేను గ్రహించగలుగుతున్నానా, నేను సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నానా, నేను గ్రహించగలుగుతున్నానా దేవుడు ఏం చేస్తున్నాడో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళకి యోసేపుకైనా, మరియకైనా, జకరియా కన్నా, ఎలిజబెత్కైనా, అన్నాకైనా దేవుని యొక్క కార్యాలు ప్రైమరీ ఇష్యూ, ప్రైమ్ ఇష్యూ. వారి యొక్క పెర్స్పెక్టివ్ని డిఫైన్ చేసేటువంటి ఇష్యూ. దేవుని యొక్క కార్యాలు, దేవుని గ్రంథం, ఇవన్నీ కూడా అసలు సిసలైనటువంటి విషయం. సో వారు చేసే ఏ పనినైనా, వారు ఆలోచించేటువంటి ఏ ఆలోచనైనా, వారు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా, ఎందుకు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, ఈ పని నువ్వు ఎందుకు చేసావు, ఈ పని ఇట్లాగే ఎందుకు చేసావు, ఎందుకు ఎట్లా ఆలోచన చేసావని ఎవరైనా అడిగితే వారు దేవుని గురించి మాట్లాడతారు. వారి ప్రతి పనిని వివరించేటువంటి అసలైన విషయము దేవుడై ఉన్నాడు. ప్రతిదానిని డిఫైన్ చేసేటువంటి అసలైనటువంటి ఎంటిటీగా దేవుడు వారికి ఉన్నాడు. మిగిలిన ప్రపంచంలోని ప్రతి విషయాన్ని వారు చూచేటువంటి దృక్పథాన్ని కంట్రోల్ చేసేది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో కాబట్టి ఈ యొక్క కుటుంబాల నుండి మన జీవితాల గురించి ఆలోచన చేద్దాం. ఒకవేళ మనం ఏ ఇష్యూస్తో పోరాడుతున్నామో, మన జీవితంలో మనం ఉన్నటువంటి ఏ ఫేజ్ అయినా, ఆ దశలో మనము వేటి చేత నింపబడ్డామో, వేటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామో, ఏ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఏ వ్యాధి బాధల గుండా మన కుటుంబాలు మనం వెళ్తూ ఉన్నామో, వాటన్నిటిలో దేవుని యొక్క పాత్ర ఏమిటి ఆలోచించేద్దాం. ఏంటి, యోసేపు, మరియా, జకరియా, ఎలిజబెత్, అన్న, ఈ 3 కుటుంబాలకి సమస్యలు లేవని కాదు. అందరిలాగే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అందరిలాగే వారిని ఏలేటువంటి వారు శత్రువులు, రోమీలతో వాళ్ళకి స్ట్రగుల్ ఉంది. అందరిలాగే మతపరమైనటువంటి అణచివేత, లేకపోతే మతపరమైనటువంటి భ్రష్టత్వాన్ని చూస్తూ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. పొలిటికల్గా స్టెబిలిటీ లేదు, ఆర్థికంగా స్టెబిలిటీ లేదు. వారి ప్రపంచం చాలా వైలెంట్గా ఉన్నటువంటి స్థితిగతులను మనం చూస్తున్నాం. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. కానీ వారు దేవుని యొక్క విధానాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. వారికి దేవుడు చాలా చాలా ప్రాముఖ్యం. దేవునికి సంబంధించిన విషయాలు దేవుడు వారికి ఆప్షనల్ కాదు. మనకి దేవుడు ఆప్షనల్ కాదు. కానీ మనకి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, దేవుడు లేకపోతే ఈ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క గ్రంథం, ఇవన్నీ మనకి మన జీవితంలో అది ఒక భాగం. దేవుడు ఒక భాగం, చదువు ఒక భాగం, కుటుంబం ఒక భాగం, మన యొక్క ఉద్యోగం ఒక భాగం, మన యొక్క లేకపోతే బంధు మిత్ర వర్గాలు, ఇవన్నీ కూడా అదొక భాగం, చర్చ్ ఒక భాగం, ఫ్రెండ్స్ సర్కిల్ ఒక భాగం. ఇవన్నీ కుటుంబంలో డిఫరెంట్ భాగాలు మనకి. సో అట్లాగే దేవుడు కూడా ఒక భాగం. దేవుడు, చర్చి, దేవుడు గ్రంథం, ఇవన్నీ కూడా ఒక భాగం అంతే. కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మరియా, యోసేపు, జకరియా, ఎలిజబెత్ అన్నాళ్ళకి దేవుడు ఒక భాగం కాదు. మిగిలిన అన్ని భాగాల్ని కలిపేటువంటి, అన్ని భాగాల్ని చూడడానికి సహాయం చేసేటువంటి అసలు సిసలైన భాగం అనమాట. ఆయన భాగం కాదు, ఆయన ఒక పార్ట్ కాదు. లైఫ్ అంతా దేవుడే, జీవితం అంతా.
సో కాబట్టి జీవితానికి కావాల్సింది ఏదో ఈ భాగం ఆ భాగం అది ఇది కాదు, దేవుడు కావాలి. సో వీళ్ళు వారి యొక్క జీవితం ద్వారా ఇవన్నీ చూపించారు. చూడండి, నేను కొన్ని విషయాలు ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాల నుండి మీకు బైబిల్ గ్రంథంలోంచి కొన్ని సత్యాలు చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటంటే, 3 కుటుంబాలు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాల్లో చురుకుగా పాల్గొన్నాయి, దేవుని చేత వాడబడ్డారు, దేవుని ప్రణాళికల్లో ఉన్నారు. అయితే ఈ 3 కుటుంబాలు ఒకే రకమైనటువంటి స్టేటస్ కో నుంచి వచ్చిన వారు కారు. వేరు వేరు పల్లెటూరు, లేకపోతే సిటీ, లేకపోతే టౌన్, ఇట్లాంటి డిఫరెంట్ భౌగోళిక పరిస్థితుల నుంచి, డిఫరెంట్ మతపరమైన స్థితిగతుల నుండి, డిఫరెంట్ వైవాహిక స్థితిగతుల నుండి, వివిధమైనటువంటి వయసుల నుండి వచ్చినటువంటి వారు. అయినా వారు దేవునికి అత్యధికమైన ప్రాముఖ్యతనివ్వడం మాత్రం కాకుండా దేవుడే వారి ప్రాముఖ్యత అయి ఉండడం వల్ల వారు దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఎట్లాగా వాళ్ళు ఉన్నారు చూడండి, 1-2 సత్యాలు మనం చూద్దాం. యోసేపు మరియలకు ప్రదానం జరిగింది. యోసేపుకు మరియ గర్భవతి అని తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. చూడండి 19వ వచనం, మత్తయి సువార్త 1:19 వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎన్నో కలలు, ఆ కళలన్నీ చితికిపోయాయి. ఎన్నో ప్రణాళికలన్నీ ఎగిరిపోయాయి. స్ట్రగుల్ అవుతున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు గారి జీవితంలో ఆయన ఎదురు చూడని సమస్య వచ్చింది. ఎన్నో కలలతో, ఎన్నో ఉద్దేశాలతో వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టాలనుకున్నటువంటి ఆయన గుండె పగిలింది. ఆలోచనలు తారుమారయ్యాయి. ఈ ప్రపంచంలో ఎవరికీ రానటువంటి సమస్య అతనికి వచ్చింది. యునిక్ ప్రాబ్లం. ఆరోగ్య సమస్యలు అనుకోండి, ఇంకా ప్రపంచంలో చాలామందికి వస్తాయి. అఫ్కోర్స్ ప్రపంచంలోనే యునిక్గా జబ్బులు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే ఏదో ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ అందరికీ ఉంటాయి. కానీ యోసేపుకి చాలా డిఫరెంట్ ప్రాబ్లం వచ్చింది. అతడు ఆలోచన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు. నిద్రపోయినప్పుడు స్వప్నంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై చాలా చక్కటి విషయాలను అతనితో ముచ్చటించినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు 22వ వచనంలో పేర్కొనబడ్డాయి. అంటే దూతగారు స్వప్నంలో అతనికి బైబిల్ స్టడీ చేస్తున్నారు. చాలా సమస్యలో ఉన్న యోసేపుకి నిజానికి పాములు తేళ్ళు రావాలి కల్లో. అసలు నిద్రే పట్టదు మనకైతే. ఇతను నిద్రపోయాడు ఆలోచన చేస్తూనే, ఆలోచనలో నిద్రలో ప్రభు దూత ప్రభు యొక్క వాక్యాన్ని ఈ బిడ్డకు వివరిస్తున్నారు. నిద్రలో దేవుని యొక్క వాక్యాన్ని దూత చేత చేయబడేటువంటి టీచబుల్ హార్ట్ అనేది ఈవెన్ అన్కాన్షియస్ సిచ్యువేషన్లో కూడా, నిద్రాస్థితిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంత పెద్ద సమస్యలో కలగనగలిగినటువంటి గొప్ప వ్యక్తి యోసేపు. ఆ ప్రక్కన తర్వాత అధ్యాయాలు మనం చూస్తే చాలాసార్లు చూడండి 13వ వచనం 2:13, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై అనేటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా 19వ వచనం, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇట్లా నువ్వు వెళ్ళు అని
చెప్పినట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి ఇవన్నీ మనం గమనించినట్లయితే యోసేపు దేవుని చేత బోధించబడ్డానికి, దేవుని చేత సరిచేయబడ్డానికి, దేవుని చేత నడిపించబడ్డానికి కావలసినటువంటి ఆ హృదయ నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము చేత నింపబడ్డాడు. ఇప్పుడు మనం వేరే ఏదన్నా రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరినన్నా పలానా అడ్రస్ అని అడిగితే వాళ్ళు వాళ్ళ భాషలో చెప్తారు. మనకు ఆ భాష అర్థం కాలేదనుకోండి, ఇంతే సంగతి. కొద్దిగా ఏదో ఇంగ్లీష్ ముక్కలు ఏమైనా వస్తే అక్కడ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తారు, లేకపోతే ఇంతే సంగతి. సో ఎవరైనా మనకి ఏదైనా చెప్పాలన్నా, సహాయం చేయాలన్నా అవతలోళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి భాష ఉండాలి. యోసేపుకి దూతగారు చెప్పాలి అంటే, దూతగారు రావాలి అంటే, ఆయన బైబిల్ స్టడీ చెయ్యాలి అంటే, ఆయన గైడెన్స్ ఇవ్వాలి అంటే, దూతగారు చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగినటువంటి ఆ లాంగ్వేజ్ తెలియాలి, ఆ బైబిల్ లాంగ్వేజ్ తెలియాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అంటే అది ఏది, ఈవెన్ డ్రీమ్ లెవెల్లో దేవుని చేత గైడ్ చేయబడ్డానికి కావలసినటువంటి వాక్యము చేత నింపబడేటువంటి వ్యక్తులు. సో మన యొక్క ఏదండి, దేవుడు ఉత్తునే ఏదో వీళ్ళని ఏదో అలా సెలెక్ట్ చేసుకుని ఇది అని కాదు, లేకపోతే వాళ్ళ వాక్యానికి బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని కూడా కాదు, రెండు వైపులు కాదు, కృపచేత అంతే. కానీ వైవాహిక స్థితిగతుల్లో వాళ్ళు దేవుని యొక్క చిత్తంలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది, వారి కుటుంబాలు దేవుని కొరకు వాడబడడం అనేది మనం గమనించినప్పుడు చాలా ఆశ్చర్యపడతాం. మనం వాక్యాన్ని ఇంత చిన్న వయసులో ఇంత లోతుగా ఇతను తీసుకున్నాడా? లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ప్రభు దూత గారు మరియను కూడా సంధించినారు. ఆ సంభాషణ అంతా జరిగింది, ఆమె గర్భవతి అయింది. ఎలిజబెత్ అనేటువంటి తన బంధువురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆత్మపూర్ణురాలై 46 వచ్చినప్పుడు, మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధమని ఈ క్రిందకి 55వ వచనం వరకు చక్కటి కీర్తన ఆమె పాడుతుంది. ఆదిమ సంఘము పాడుకునేటువంటి పాట ఇది. నేను చెప్పినాను, ఈమె 13-14 సంవత్సరాల టీనేజ్ గర్ల్. ఈమె ఈ పాట పాడుతూ ఉంది. ఇదేమీ చిన్న చితక విషయం కాదండి. పాత నిబంధనలో ఉన్నటువంటి 19 రిఫరెన్సుల్లో నుంచి పుట్టుకొచ్చింది ఈ పాట. ఈ 19 రిఫరెన్సులు ఏదో ఒక పుస్తకంలో కాదు, 11 పుస్తకాల్లో నుంచి ఆమె ఏరుకుంది. ఆది కాండంలో నుంచి, ద్వితీయోపదేశ కాండంలో నుంచి, కీర్తనల గ్రంథంలో నుండి, చిన్న ప్రవర్తనలో నుంచి, యెషయా గ్రంథంలో నుంచి. మరియకు అంత బైబిల్ నాలెడ్జ్ ఎట్లా వచ్చు? ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో స్త్రీలు ఎలా ఎదురుకొచ్చి వాక్యం నేను చదువుతానని బైబిల్ ఎలా చూడడం, వాళ్ళు ఎప్పుడు లైఫ్లో బైబిల్ ముట్టుకోరు, ఎప్పుడు బైబిల్ చదవరు. ఆ ప్రక్క నుండి వినాలి. ఆరాధనలో వాళ్ళది పాసివ్ రోల్. మరి ఎప్పుడు బైబిల్ చూడకుండా జస్ట్ విని, అది కూడా 13 సంవత్సరాల వయసు. అంటే మన సండే స్కూల్ బిడ్డలకి ఎంత జ్ఞానం ఉంది? ఒక కంఠస్థ వాక్యం ఇస్తే 2 లైన్లు 2-3 వచనాల కంఠస్థ వాక్యం. 10th క్లాస్ కుర్రాళ్ళు కూడా కంఠస్థం చేయట్లేదు. ఈమె బైబిలే చేతిలో లేదు, వయసు చూస్తే 13 సంవత్సరాలు. 11 పాత నిబంధన పుస్తకాల్లోని 19 రిఫరెన్సుల్ని ఒక త్రాటి మీదకి తీసుకుని వచ్చి చాలా వేదాంతపరమైనటువంటి కీర్తన తన జీవితానికి తగినట్టుగా ఆమె పాడుతోంది, దేవుని స్తుతిస్తోంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామం పరిశుద్ధము.
52వ వచనం అంటాడండి, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసు. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసునని ఈ కీర్తన ముగిస్తుంది. అంటే ఈమెకి వాక్యం అంటే ఎంత ఆసక్తి లేకపోతే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. రెఫరెన్స్లు కంఠస్థం చేయడం వేరు, వాటిని వేదాంతపరంగా వాడడం వేరు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో వాడట్లేదు ఆమె. ఎట్లా వచ్చు? దేవుడు వారి జీవితానికి సర్వస్వం, సమస్తము దేవుడే. జీవితంలో ఒక భాగం కాదు, జీవితానికి ఒక ఆప్షనల్ కూడా కాదు. దేవుడు జీవితమే దేవుడు. జీవితంలో ఉన్న సమస్తాన్ని, అది చదువైనా, ఉద్యోగమైన, వైవాహిక జీవితమైన, ఇంకోటైనా, ఉద్యోగమైన, ఏదైనా, స్నేహితులైనా, ఆ దేవునిలో నుండి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. జకర్యా, ఎలిజబెతులు కూడా అంతే, చాలా డేరింగ్గా దేవుని కోసం నిలబడ్డారు. 68వ వచనం నుంచి మనం చూస్తే జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ప్రవచిస్తున్నాడు. ఈ ప్రవచనం 79వ వచనం వరకు మనం చూస్తాం. 68వ వచనం నుంచి 79వ వచనం వరకు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కీర్తన కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి 32 రెఫరెన్సుల నుంచి 32 ఉల్లేఖనములను ఈ కీర్తనలో మనం చూడొచ్చు. 32 వచనాలు. ఎట్లా ఇంత వాక్యంలో వాళ్ళు నాని తడిసి ముద్దయిపోయారు అన్నమాట. వాక్యం లోపల వాళ్ళు, వాళ్ళ లోపల వాక్యం అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం. దేవుడు నాకు శ్రేష్టమైన వాడు, నా జీవితాన్ని గైడ్ చేసేటువంటి వాడు, ఆయనది జీవితం అన్నట్లుగా జీవించేవారు మాత్రమే వాక్యంలో ఇంతగా ఇమ్మర్స్ అవుతారు, ఇంత లోతుల్లోనికి వెళ్తారు. అన్న గురించి కూడా మనం చూస్తాం. 37వ వచనం, 2వ అధ్యాయం 37వ వచనం, 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడుక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించు. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడచ్చు. ఈమెకు ఒక కమ్యూనిటీ ఉంది, ఈమెకు ఒక సహవాసం ఉంది. ఎవరా సహవాసం? విమోచన, ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వారు, మెస్సియా కొరకు కనిపెట్టుచున్నటువంటి వారు, వీరందరితో కనెక్షన్స్ ఉంది ఈమెకి. సుమియోను, వీళ్ళందరితో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, దేవుని కొనియాడుతున్నారు. వారి జీవితం అంతా ఏంటంటే, లైఫ్లో నాకు ఇది లేదు, అది లేదు, ఎట్లాగ నిరాశ, 84 సంవత్సరాలుగా స్ట్రగుల్, లేకపోతే ఏదో సాధించడానికి ఆమె ఉపవాసాలు ఉండడం, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఎందుకు సేవ చేస్తుంది అంటే ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెడుతుంది. సో వాళ్ళకి దేవుడు ప్రాముఖ్యమైన వాడు. దేవుని యొక్క విధానంలో జీవిస్తూ మిగిలిన జీవితాన్ని వారు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క దృక్పథంలో జీవితాన్ని చూస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాల యొక్క పరిస్థితులు, మనము వ్యక్తిగతంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని స్థానం ఏది? దేవుని దృక్పథంలో నుంచి అన్నీ చూస్తున్నామా, లేకపోతే ఆయా పరిస్థితుల్లో సహాయం కొరకు మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నామా? రెండు ఒకటి కాదు. దేవుడు ఆ పరిస్థితిలో మనం తీసుకొచ్చాం కాబట్టి నేను దేవుని విధానంలోనే ఉన్నానని అనుకోవద్దు. నువ్వు దేవుని వాడుకోవడం వేరు, దేవుని చేత వాడబడ్డం వేరు. సో ఎట్లా ఉన్నాయి సిచ్యువేషన్స్, ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. రండి తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడి నుండి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా,
ఏ ప్రాంతానికి సంబంధించిన దానివైనా, సంబంధించిన వాడవైనా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు నీకు అత్యధికమైనటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తిగా, మిగిలిన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని చూచేటువంటి దృక్పథాన్ని ఇచ్చేటువంటి దేవునిగా ఉన్నాడా, లేకపోతే దేవుడు ఒక మూలన మన చదువులాగే, మన ఉద్యోగంలాగే, మనకి ఒక మతంలాగా దేవుడు ఉన్నాడా? ఆలోచన చేద్దాం. మెస్సియా యొక్క జన్మలో పాత్ర వహించినటువంటి ఈ 3 కుటుంబాలు, వారు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ స్థితిగతులు ఏమున్నా వారికి దేవుడు ప్రాముఖ్యం. మరి నీకు ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ యొక్క సత్యము చేత సంధింపబడ్డానికి మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఇది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నీ స్వరాన్ని మేము విన్నాం, ఆలోచనలో పడ్డాం. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ప్రేరేపించి నడిపిస్తూ ఉంటుండగా మేము మా జీవితంతో సీరియస్గా ఉండడానికి, మా కుటుంబ పరిస్థితుల విషయంలో సిన్సియర్గా మేము నీ దగ్గర ఆన్సర్ చెప్పడానికి, పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. ఏ రిఫ్లెక్షను లేనటువంటి బ్రతుకు వ్యర్థమని మేము ఎరుగుదాము. అందరి జీవితాల గురించి సీరియస్గా ఆలోచన చేసేటువంటి మేము మా జీవితాల గురించి ఆలోచన చేయకపోతే, మా కుటుంబాల గురించి ఆలోచన చేయకపోతే ఎంత భ్రష్టులం. నీ వాక్యాన్ని మా వ్యక్తిగత జీవితాలకు, మా కుటుంబ జీవితాలకు మేము అన్వయించుకోకపోతే, అప్లై చేసుకోకపోతే ఎంత ఘోరం ప్రభువా. మేము ఎంత మోసపోతున్నాం. మాకు మేము అన్వయించుకోవడానికి కృపనివ్వండి. నీ ముఖ కాంతిలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. మా జీవితానికి నాయన నీవేంటి, నీ దగ్గర మేము ఏ విధంగా ఉంటున్నాం, నువ్వు మాకేం చేస్తావు అనేది కాదు, మేము నీకేం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవడానికి సహాయం చేయండి. రాత్రికాల సమయంలో క్షేమాన్ని మాకు ప్రసాదించండి, సుఖనివ్వండి. ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించడానికి, నీ వాక్కులను మరింత లోతులోనికి మేము అప్లై చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించే బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండునుగాక, ఆమేన్. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. రేపటి దినము సాయంకాలం 7 గంటలకు యథావిధిగా ఉపవాస ఆరాధన సంఘంలో జరుగును కనుక ప్రతి ఒక్కరు గమనించాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా శనివారము సాయంకాలం 7 గంటలకు సండే స్కూల్ క్రిస్మస్ మన సంఘంలో జరుగును కనుక ప్రతి ఒక్కరూ వచ్చి దైవ దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి వందనములు.